హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఇలాగా గారెలు పరమాన్నం ట్రై చేశారండి? కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో కాకుండా ఇలా గారెలతోటి పరమాన్నం చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం నుంచి ఇలాగే తినేవారం. ఇప్పుడంటే చట్నీలు గారెలతో తింటున్నాం కానీ పరమాన్నంతో గారెల కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అయితే పరమాన్నం విరిగిపోకుండా ఎలా చేయాలో చూడండి. చిన్న గ్లాసు ఏదే మన ఇంట్లో ఉండే సభ్యులు బట్టి నేనైతే చిన్న గ్లాస్తో తీసుకున్నాను. బియ్యము, అది కోటా బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం, అవి కడిగేసి 2 గ్లాసులు వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టి గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి చల్లారాక ఇలాగ మెత్తగా గరిటెతో మెదిపేసుకోవాలండి. మెదుపుకొని ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కనుక నేను 4 గ్లాసులు పాలు పోసుకున్నానండి. చిన్నదన్నమాట అది, అందుకని 4 గ్లాసులు పాలు పోసుకొని చక్కగా పాలు పోసిన తర్వాత అన్నాన్ని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అప్పుడు జిగురు వచ్చి పరమాన్నం చాలా బాగుంటుందండి, అసలు విరిగిపోదు. ఇంకా ఈరోజు కాదు రేపు తిన్నా కూడా ఏమి పాడవకుండా ఉంటుంది. చూసారా, అంత జిగురుగా ఉడకాలి. అలా మొత్తం పాలన్నిటితోటి పరమాన్నం ఉడుకుద్ది. అన్నం బాగా ఉడికిపోద్ది అన్నమాట, జిగురుగా ఉడుకుతుంది. ఇలా జిగురుగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. నేను ఏ కప్పుతోటి తీసుకున్నాను అన్నాను కదా బియ్యము, అదే కప్పుతోటి 2 కప్పులు, అదే ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లము తురుముకొని వేసుకోవాలి. నా బెల్లాన్ని కడిగానండి, అందుకు అలా నీరుగా అయిపోయింది. సో ఇలాగ బెల్లం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసుకొని ఆ వేడికి బెల్లాన్ని తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. ఆ వేడికి బెల్లం కరిగిపోద్ది. ఇప్పుడు మనం ఒక 2 యాలకులు చెదగొట్టుకొని వేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అంటే నేతిలో వేయించుకుని జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు కూడా వేసుకోవచ్చు. కానీ అచ్చంగా ఇలా తినండి, చాలా చాలా బాగుండే పరమాన్నం రెడీ అండి. ఈజీగా ఎప్పుడు చేసుకోకపోయినా ఇలా కుక్కర్లో అన్నాన్ని చక్కగా సరిగ్గా ఉడికించుకొని పాలు పోసి ఆపేసిన తర్వాత బెల్లం వేసి కలుపుకొని తినండి. సూపర్గా ఉండే పరమాన్నం రెడీ అవుతుంది. ఇది ఎప్పుడు ఇరిగిపోదండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.